సో దాని తర్వాత అక్క మీరు ఉద్యమంలోకి వచ్చారు. సో ఉద్యమంలో చూసుకుంటే ఒకవైపు సాయి చంద్ అన్న, దాని తర్వాత మీరు ఆ టైంలో. సో అప్పుడు ఉద్యమం టైంలో ఎలా సాగింది అక్క మీకు? సాయి చంద్ అన్నకు మన ఛానల్ తరఫున కూడా జోహార్లు. సాయి చంద్ అన్న, నీ గలం అజరామరం. అవునా? అప్పుడు అంటే వాస్తవంగా సాయి అన్న కూడా నాలాగే ఎంఎల్ పార్టీలోనే చిన్నప్పటి నుంచి పెరిగిండు. నేను కూడా అట్లనే పెరిగిన. చిన్నప్పటి నుంచి కూడా నేను ఎక్కువ ఉద్యమ పాటలు పాడుతూ వచ్చిందాన్నే. మధ్యలోనే కొన్ని సంవత్సరాలు నా చదువుల కోసం అంతే పాడింది ఈ కమర్షియల్ సాంగ్స్. తర్వాత శ్రీకాంత్ అప్పటికీ మేము ఈ ఆడియో క్యాసెట్లలో కూడా అనేక తెలంగాణ ఉద్యమ గీతాలు పాడినాం అని చాలా సభల మీద. కానీ ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చింది మాత్రం శ్రీకాంతాచారి మరణం. ఆయన మరణం అప్పుడు అందరికీ కూడా తెలిసి ఈ విషయము. నేను కూడా సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, కానీ ధైర్యం సరిపోలేదు. తెలంగాణ ఉద్యమంలో నేను హార్ట్ అండ్ సోల్తో నేను పాడినా అంటే దానికి కారణం అమరవీరులే. వాళ్ళు ఏకంగా ప్రాణాలు ఇచ్చినప్పుడు మనం ఏం చేయగలుగుతాం అనుకున్నప్పుడు మన దగ్గర ఏం లేదు, డబ్బులు లేవు, ఇంకేదో శక్తి లేదు, మన దగ్గర పవర్ లేదు. ఉన్నదల్లా మా అమ్మ ఇచ్చిన గొంతు ఉంది, అక్క నేర్పిన పాట ఉంది. సో ఇప్పుడు నేను ఎందుకు పాడొద్దు అని ఆ పాటతోనే నేను ఏమన్నా చేస్తా అని ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటే ఇంకా నేను తెలంగాణ ఉద్యమం కోసం తప్ప దేనికి వాడొద్దని అట్లా వచ్చింది. ఉస్మానియా క్యాంపస్కి వెళ్ళి మొట్టమొదటిసారిగా అక్కడి నుంచి పుట్టిన వాళ్ళమే. నేనైనా సాయి చందన్ అన్న అందరం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. శ్రీకాంతాచారి వల్లనే ఉద్యమంలో పాడడం స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఆయన మరణం అప్పటికి పోలీస్కి ఇష్టం చనిపోయింది. అక్క చెప్పింది, మా అక్క కాల్ చేసి చెప్పింది, శ్రీకాంతాచారి చచ్చిపోయింది, టీవీ చూస్తున్నావా నువ్వు అంటే చూస్తున్నా అక్క అంటే, వెళ్ళిపో క్యాంపస్కి వెళ్ళిపో, పాట పాడు నువ్వు, పాట ఉన్నది ప్రజల కోసం, హాస్టల్లో ఉండొద్దు, వెళ్ళిపో అన్నది. అట్లా నేను ఇంకా పాడితే రాష్ట్రం వచ్చేదాకా అది ఎంతన్నా కానీ ఏమన్నా కానీ ఉద్యమం కోసమే పాడాలనుకున్నాను. సో శ్రీకాంతాచారి ఇలా అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని కలవడం కానీ అట్లా జరిగింది? అనేక వేదికల మీద అమ్మ కలిసింది, నాన్న చాలా బాగా మాట్లాడతారు. ఎట్లుండింది అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు కానీ మీరు ఆమె ఏమనిపిస్తుంది అంటే శ్రీకాంతాచారి వాళ్ళ తల్లి, ఆమె ఒక శ్రీకాంతాచారి అని కలలే, మనం ఇంతమంది పిల్లలు ఉన్నారు ఆమెకి, అంత గొప్ప తల్లి. ఆమె మనసు అట్లాంటిది, అందరూ నా పిల్లలు అనుకునే అంత గొప్ప మనసు కాబట్టే అంత కొడుకుకి అంత గొప్ప త్యాగమూర్తిని కన్నది ఆమె. సాయి చంద్ అన్న అటు చూసుకుంటే సాయి చంద్ అన్న, ఇటు చూసుకుంటే స్వర్ణక్క. సో సాయి చంద్ అన్న వార్త ఇది వినగానే ఎలా ఉండింది అక్క మీకు? అందరికి బాధే కదా నాన్న. అతను చాలా ఫెయిర్ పర్సన్, అందరితోని చిన్న మచ్చ ఈగో ఏం ఉండవు, అందరినీ ఆప్యాయతగా కన్నతల్లి పిల్లలాగా చూస్తాడు. అందరికంటే కూడా చాలా ఎక్కువ బాధపడ్డా నేను. తర్వాత కలవడం కానీ జరిగిందంటే వదినతో ఎట్లా ఉండింది అక్క? అంటే ఇప్పుడు మీరు ఉద్యమ టైంలో వచ్చారు మీరు, సో ఇప్పుడు దాని తర్వాత తెలంగాణ వచ్చేసింది, వచ్చిన తర్వాత ఉద్యమకారులకు కానీ అమరవీరులకు కానీ న్యాయం జరిగింది అని అనుకుంటురా? అంటే న్యాయాలు పక్కన పెట్టడం కాదు, ఈ ప్రభుత్వం ఇది చేస్తుంది ఆ ప్రభుత్వం అది చేస్తుంది అని కాదు. ఎప్పుడు ఉండే సమస్యలు అప్పుడు ఉంటాయి. ఎవరైనా ఏదైనా ఇప్పుడు మన కుటుంబంలో మనం కష్టపడి పనిచేసి అందరికి అన్నీ చేయాలనుకుంటాం. కొన్నిసార్లు కొంతమందికి మేలు జరుగుతుండొచ్చు, కొంతమందికి జరగకపోతుండొచ్చు. అయినంత మాత్రాన వాళ్ళ మీద ప్రేమ లేదని కాదు, వీళ్ళకు స్వార్థం చూపించడం కాదు. కాలగమనంలో కొన్ని ఎట్లా జరగాల్సినవి అట్లా జరుగుతూ ఉంటాయి. కాకపోతే వచ్చిన తెలంగాణలో మన రాష్ట్రంలో మనం ఉంటున్నాం, కొన్ని అయినాయి కొన్ని అవుతాయి. వాటి కోసం మనం ఎట్లా ఆలోచించాలనిపిస్తుంది అంటే, నాకు ఎంతసేపు నువ్వు అధికారంలో ఉన్నావుగా నువ్వు చేయి అనేది కాకుండా ఒక పౌరుడిగా మనకు కూడా బాధ్యత ఉంటుంది. మనం ఏం చేద్దాం, మనం ఏం చేయొచ్చు అనేది కూడా అనుకోవాలి అనిపిస్తుంది. దేవుని నమ్ముతారా అక్క? నమ్ముతా, కానీ నేను ఏ రూపంలో ఆరాధించను, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ప్రతి ఒక్కళ్ళు నా ఇంటికి వచ్చి అన్నం తినాల. ఒక క్రిస్టియన్, ఒక హిందూ, ఒక సిక్కు, ఒక ముస్లిం, ఒక నాస్తికుడు, అందరూ నాకు కావాలి. నేను కూడా అందరి ఇళ్లలోకి వెళ్ళి అన్నం తినాలి. నువ్వు ఒక రకంగా పూజిస్తావు, నా ఆరాధన నాది, నేను తప్పు పట్టను, నా గమ్యంలో నేను రమ్మనను. నువ్వు అందరూ నా ప్రకారంగా ఈ భూమి మీద మనుషులందరూ సమానం, తెలివి సమానం, తిండి విధానం సమానం, జీవన విధానం సమానం, శ్రమ సమానం, అన్నీ సమానం. అట్లనే ఇక్కడ అసమేతంగా ఉన్నది ఏంటంటే, కొంతమంది పేదోళ్ళు ఉన్నారు, చాలా మంది పేదోళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నోళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కులాల పేరుతోని గొడవలు ఉన్నాయి. ఇలా కాకుండా ఈ భూమి అందరికీ సమానం, ఆకాశం అందరికీ సమానం, గాలి అందరికీ సమానం. అట్లనే వనరులు కానీ, లేకపోతే ఆర్థిక స్థితిగతులు కానీ, లేకపోతే అందరికీ ఇచ్చే ఏదైనా సరే మనుషులందరికీ ఈక్వల్గా అందాలి ఫలాలు అనేది నా భావన.